ఈరోజైతే మా చెల్లి అక్క నైట్ 12కి హర్రర్ మూవీ చూద్దామని చెప్పింది. సో ఇప్పుడు పిల్లలు పడుకున్నారు, తను డ్యూటీకి వెళ్ళున్నారు. సో ఇప్పుడు 12:30 ఇలా అవుతుంది. సో హర్రర్ మూవీ చూస్తాము. మధ్యలో దానికి టైం వచ్చి 12 అవుతుంది. సో ఇక్కడైతే మేము మూవీ కోసం సెర్చ్ చేస్తున్నాం, హర్రర్ మూవీస్ ఇన్ తెలుగు అని. సో ఫైనల్గా అయితే మొత్తం హర్రర్ మూవీస్ అన్నీ షో చేశాయి. అప్పుడేమంటే వెంటనే మేము ఒక మూవీ సెలెక్ట్ చేసుకున్నాం, ఎజ్రా అని అనేసి. ఆ మూవీ ఆ పోస్టర్ చూసి నార్మల్గా సెలెక్ట్ చేసుకున్నాం, చాలా భయంకరంగా ఉందని. సో సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు మూవీ చూస్తాము. ఈ మూవీ మధ్యలో మా చెల్లికి భయపెట్టాలని అనుకున్నాను. సో ఎక్కువ అసలే దానికి చాలా భయము, కానీ ఎందుకో ఈవేళ హర్రర్ మూవీ చూద్దామన్నది. సో మరీ ఎక్కువ భయపెట్టాను అనుకో, ఎక్కువ అరిసిందనుకో ఇంకా క్వార్టర్స్లో అందరూ వచ్చేస్తారని కొంచెం చిన్న చిన్న బిట్లు దానికి భయపెట్టాను. సో ఫుల్ వీడియో చూడండి. ఒకవేళ ఇప్పుడు కరెంట్ వెళ్ళిపోతా నార్మల్గా మనం ఏదైనా హర్రర్ మూవీ చూసేటప్పుడు ఆ మూవీలో ఉండే సీన్స్ బట్టి మనకి ఎప్పుడు భయం అనేది వేయదు, సౌండ్ బట్టి ఎవరికైనా ఎక్కువ భయం వేస్తుంది. సో మేమైతే మధ్యలో బాగా భయం అనిపిస్తున్నప్పుడు మ్యూట్లో పెట్టి మూవీ చూసాము. పాపం దానికి చాలా భయం వేస్తుంది మూవీ చూస్తుంటే, కానీ తప్పదు, చూడాలి. హర్రర్ మూవీస్ నిజంగా చాలా బాగుంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎందుకో తెలియదు, మనకు భయం వేస్తుంది కానీ అయినా చూడాలనిపిస్తుంది అన్నమాట ఆ మూవీస్. సో మళ్ళీ భయపెట్టాలని అనేసి ఇలా జుత్తు మెల్లగా ఇప్పేసి భయపెడదాం అనుకున్నాను. కానీ ఫస్ట్ టైం ఒకసారి భయపడింది కాబట్టి సెకండ్ టైం అంతగా రియాక్ట్ అవ్వలేదు. ఫైనల్గా అయితే అక్క నీకు దండం పెడతానే ఆ మూవీ ఆఫ్ చేసి మంచిగా వెళ్ళి పడుకుందామని అన్నది. అయినా లేదు మూవీ ఎండింగ్ వరకు చూడాలని అని 7th అలా దాన్ని అక్కడే ఉంచేసాను. చెల్లి ఫోన్ ఛార్జింగ్ పెట్టే ప్లీజ్, కొంచెం ఆ దూరం వెళ్ళేసి వచ్చే. ఆ మూవీ చూసినాక ఒక్కదాన్ని కొంచెం దూరం నడండి నడలేదు, పాపం అంత భయపడిపోయింది. ఫైనల్గా అయితే మేము ఈరోజు లైట్ ఆన్ చేసుకొని మరీ పడుకున్నాం. బాయ్.